కొదమసింహం మేకింగ్ చేశాను సార్. యా. మేకింగ్ వీడియో చేశాను నేను. ఓ చేసి చిరంజీవి గారికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చేసి మీ పాత ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటూ చూస్తున్నా. మీరు ఒక సందర్భంలో చెప్పారు చాలా అసలు ఈ కంపోజిషన్ చక్లి గింతల రాగం చాలా కష్టం, మిగతా పాటలన్నీ చేసేయచ్చు, ఇలా గిటార్ మీదే చేశాను కంప్లీట్గా ఈ పాట, నేను చాలా అసలు ఏంటంటూ ఊహించేసుకున్నాను అంటే అక్కడ చూసిన తర్వాత అది అలా లేదు అని మీరు చెప్పారు. చెప్తే నేను క్యాసెట్లో మొట్టమొదటిసారి పాటలు విన్నప్పుడు కూడా మిగతా పాటలన్నీ అన్ని గొప్ప పాటలే, ఏది అల్లటప్ప గోంగూరమ్మ కావచ్చు, పిల్లో జాబిల్లో కావచ్చు, రిథమిక్ సాంగ్స్, అవన్నీ రిథమిక్ సాంగ్స్. చిరంజీవి గారికి ఇది కాదు. నేను కూడా ఏమని ఊహించంటే దాన్ని ఎక్కడికెక్కడికో ఏంటంటే ఊహించేసుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే చెరువు దగ్గరను లలిత మహల్ ప్యాలెస్ కవర్ చేసేసిన తర్వాత అనిపించింది, మళ్ళా చూశాను పాట కూర్చున్నాను, కోటి గారు చెప్పింది కరెక్ట్ కదా, చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మేము అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది అవును అదే. ఫస్ట్ కౌబాయ్ చిరంజీవి గారు చేస్తున్నప్పుడు దాంట్లో ఎలాంటి హార్మోనికా ఉంటుంది, విజిల్ ఉంటుంది, విజిల్ కొత్త రకమైన బీట్ ఇది, దానికి తాళంలో ఉండదు అంటే ఉండదు, చతురస్రమే. ఇది నేను అనుకున్నాను చిరంజీవి మూమెంట్స్ అయినా అలా స్టైలిష్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుందేమో ఊహించాము. మనం అప్పటికి అబ్బని తీని దెబ్బ వచ్చేసి అది మనం దాన్ని ఆ ప్రభావం ఉంది అలా ఏదో అని అనుకుంటే అది కాలేదు. ఇక్కడ అది కొంచెం ఏదో మిస్ అయింది. అది వాళ్ళ మిస్టేక్, అది కొరియోగ్రాఫర్స్ చెయ్యాలి. అది వాళ్ళు నాతో కూర్చొని ఉంటే పాట పదే పదే విని ఉంటే వాళ్ళకు ఐడియా వచ్చేది. ఆ రోజులు ఎలా ఉంటుంది, రికార్డింగ్ అవ్వగానే ఎవరు కొరియోగ్రాఫర్ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఇలా అన్నట్టు వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏదో 2 సార్లు వింటారు పాట, ఇది చేసేస్తారు. సో ఒక పాట అంటే ఇప్పుడు మణిరత్నం ఉన్నాడు, ఎంత ఇలా ఏ రెహమాన్ చేసిన పాటని ఎన్ని రకాలుగా ఆలోచించి ఒక రీసెర్చ్ ఉంటుంది, మొత్తం టీం వర్క్ చేస్తారు ఈ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేయాలి. మనం ఏంటో కొరియోగ్రాఫర్స్ వాళ్ళే చేస్తాడు. మన తెలుగు ట్రెండ్ అంతే, తెలుగు సినిమా మ్యూజిక్ కానీ తెలుగు ట్రెండ్ ఆల్వేస్ అంతే. ఇప్పుడేదో టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో కొన్ని చేస్తున్నారు కానీ అప్పట్లో అంతే. దాంట్లో అప్పటికి చాలా ఎక్కువ మ్యూజిక్ చేసాం. అవును, అసలు ఎటువంటి మ్యూజిక్ అది హార్మోనియాతో ఏ పాటను వస్తుంది, గిటార్స్ తోటి రాదు అసలు, పక్కా అమెరికన్ ఫోక్ అంటారు దాన్ని, కంట్రీ మ్యూజిక్ హార్మోనికా, మౌసింగ్, గిటార్ పెట్టి చేసాం ఆ పాటలు. బట్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు, అది గ్రేట్. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు, ఫాన్స్ రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా. ఆ రోజుల్లో ఏంటంటే అసలు ఒక రాజ్కోటి అని చూడగానే చిరంజీవి గారికి, ఆ తర్వాత మీరు అల్లుడమ్మజాక, హిట్లర్, రిక్షావుడు ఇవన్నీ మీ పేరు మీద కోటి అనే పేరు మీద ఉన్నప్పటికీ ఆ పేరు చూడగానే ఏంటంటే అసలు అప్పటికి ఫిక్స్ అయిపోయేవాళ్ళం. ఒక జెండా. నాకు 3 సినిమాలు సార్, చిరంజీవి గారితో ఇప్పటికి మొగుడు, బాలయ్య బాబుతో బాలగోపాల్, నాగార్జున గారితో విక్కీ దాదా. 3 ఏంటంటే 3 టైం లైన్స్లో వచ్చింది. అంటే ఒక సంవత్సరం అది, ఒక సంవత్సరం ఇది, ఒక సంవత్సరం ఇది, ఎలా వచ్చి 3 మ్యూజికల్ హిట్స్, 3 సూపర్ డూపర్ హిట్స్. అసలు నాగార్జున గారికి ఇది ఇవ్వాలి, చిరంజీవి గారికి ఇది ఇవ్వాలి, బాలకృష్ణ గారికి ఇది ఇవ్వాలన్న విభజన ఒకటి ఉంటుంది. అది ఆ విభజన ఏంటంటే చిరంజీవి గారికి మీరు ఎముడికి మొగుడు తీసుకుంటే మీరు చేసినటువంటి ఎక్కువ బండి ఎక్కువ మామ చేసినా, లేదా బహుశా నేను బందర్లో చూసుకుంటా, అందం హిందోళం అన్నది ఇంకా అది ఇంకా ఆల్ టైమ్ ఇవాల్టి, అది కాలానికి నిలబడిన పాట. కానీ బహుశా బందర్లో చూసుకుంటా చేసి బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు దాంట్లో సార్ బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అసలు డ్రమ్స్ ఉంటాయి, డ్రమ్స్ బీట్ ఓరియంటెడ్ డ్రమ్స్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్ అది, డప్పులు వాటితో అసలు డప్పులు డ్రమ్స్ అసలు ఎన్ని వాయించారు అంటే బాలకృష్ణ గారికి ఇది కావాలి, చిరంజీవి గారికి ఇది కావాలి, నాగార్జున గారికి అది కావాలి అని చెప్పి. ఇక్కడ నేను చెప్పారు కదా, అవును సార్. ఇక్కడ నా సైడ్ ఏంటంటే చిరంజీవి అనే వ్యక్తికి అన్ని రకాల మ్యూజిక్ మ్యాచ్ అవుతాయి. లైక్ ఇంటూ ఫోక్, ఎక్కు బండకు పక్క నాటు, ఊరనాటు, తర్వాత నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు, అది అది కూడా సూపర్ నాటు. ఇలాగా నాటు బాగుంటుంది, ఈ స్టైల్ బాగుంటుంది.
మళ్ళీ ఇంకా హిట్లర్లో లాగా హబీబీ హబీబీ ఆ ఏ స్టైల్ చేసినా చిరంజీవి గారు బాగుంటుంది. నేను మిగతా హీరోస్ వచ్చారు, బాలకృష్ణ గారికి ఎక్కువ ఫోక్ డప్పులతోటి ఈ పక్క ఎంత ప్యూర్ ఫోక్ వెళ్తాం, ఆయన బాడీ లాంగ్వేజ్కి అది చాలా బాగుంటుంది సార్. ఆయన డ్యాన్సింగ్ స్టైల్ కానీ ఆ గ్రేస్ మళ్ళీ ఇంకోళ్ళకి రాదు. ఆయనతో ఒక స్టైల్ బాలయ్య. నాగార్జున అది స్టైలిష్, అందుకని ప్రియ రాగాలే కానీ హలో బ్రదర్ మ్యూజిక్ కానీ ఇద్దరే మ్యూజిక్ కానీ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సౌండింగ్ వేరేగా ఉంటుంది. అందువల్ల హీరోలను బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి, అఫ్కోర్స్ వెంకటేష్ ఆయనది ఒక స్టైల్, ఇలా బాడీ లాంగ్వేజ్ బట్టి చేసాం కాబట్టి ఒక్కొక్క హీరోకి అంత సూపర్ హిట్ మ్యూజిక్ ఇవ్వగలిగారు. అసలు వెంకటేష్ గారికి అసలు సంబంధం నువ్వు నాకు నచ్చావు, అక్కడ ఇది వంటింట్లో ఇల్లాలు, ఇంట్లో ఇల్లాలు, వంటిలో ప్రియురాలు, పాపరో పాప ఓపరో ఆ రోజుల్లో అది ఎంత అసలు మీరు ఎక్కిందే అది ఏమో ఫోక్ సాంగ్. చాలా కష్టం వెంకటేష్ బాబు, కానీ కష్టపడి చేసాడు ఆ పాట. స్పీడ్ సార్. యముడి మొగుళ్ళలో ఇప్పుడు వానజల్లు గిల్లుతుంటే మధ్యమావతి రాగంలో, బాలగోపాల్లో ఒకటే తనువంత పులకింత నా ఆల్ టైమ్ ఫేవరెట్. సూపర్. రోజు వినే పాటలు ఏం సాంగ్ సార్ అసలు. అది ఒక దశలో సార్ మీరు చేస్తూ 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 మీరు ఎక్కడో ఓ దశకు వచ్చాక కదలిక ఆగుతుందన్న చోట కీరవాణి గారు ప్రారంభమయ్యారు. కీరవాణి గారి ఉద్ధృతి అలా పెరుగుతుండగా అసలు మేమేమీ తక్కువ తినలేదు, మాలో ఇంకా ఏమీ సత్తా తగ్గలేదని మీరు మేఘమా దేహమా అని మీరు మళ్ళీ సీతారత్నం గారి అబ్బాయితో మీరు ఇమ్మీడియట్గా ఆ టైంలో ఏంటంటే సీతారత్నం గారి అబ్బాయి, పెద్దరికము, పెదరాయుడు వరుసగా అసలు ఏ పాట వినాలి, నాన్నగారికి కదిలే కాలమా ఇష్టమా లేకపోతే నాన్నగారికి మీరు చేసిన పాటలో చాలా ఇష్టమైన పాట ఇదే పెద్దరికం. ఆ పాట అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓపెన్గా పెద్ద కంపోజర్స్ చేసినట్టుంది. ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నావని తీసుకోలేదు నాన్నగారు. ఆ సిచ్యువేషన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆ రోజు నాంతుంది లోపల తప్పును వచ్చిన చూను. అది మా ఏం రత్న గారు ఇలానే కూడా ఆయన మీట్గా యాక్సెప్ట్ చేసి భువనచంద్ర ఇమీడియట్గా దానికి ఎంత గొప్పగా రాసాడు భువనచంద్ర గారు. అఫ్ కోర్స్ జయసుదాస్ గారు వాయిస్ పడేసరికి ఇంకా పాటకి ఘనం వచ్చింది. సార్వజనీయత అంటారే అది వచ్చింది ఆ పాట. ఇది ఆల్ టీమ్ అండి. ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరి వల్ల వాళ్ళ వల్ల ఏది కాదు. టోటల్ సాంగ్ పుట్టింది, ఆ పుట్టిన పాటకి ఎవరెవరు ఏంటిని సరస్వతి నిర్ణయిస్తుంది, ఆ భగవంతుడి నిర్ణయం. అది ఏదో మాకు అనిపిస్తుంది ఈ పాట జేసు పాడితే బాగుంటుంది, ఇది బాలు పాడితే బాగుంటుంది, ఈ చిత్ర పాడితే బాగుంటుంది, సుశీల. ఇలా మేము యాజ్ అ కంపోజర్స్కి వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, ఎవరు కాదు. వాళ్ళు చూనంత ఓకే అయిపోయిన తర్వాత ఆయన కొట్టి చెప్పు ఎవరితో పాడిద్దాం, ఇది బాలు గారా లేకపోతే జేసుతో పాడిద్దాం, జేసుదాస్ గారిని. జేసుదాస్ డిఫరెంట్గా ఉంటుందమ్మా, ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కదా, ఇలా మేము చెప్పేవాళ్ళం. అలా జరిగేది. సార్ కీరవాణి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు కీరవాణి గారికి అసలు ఆ పేరు పెట్టడమే నాన్నగారి వల్ల జరిగింది ఏదో అనేవారు, నాకు తెలియదు. ఆయన కూడా చెప్పాడు సార్, కీరవాణి గారు చెప్పారు, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, శివశక్తి ఏదో ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పారు. అంటే ఏదో ఒక పాట నాన్నగారు పాట భానుమతి గారు పాడారు, ఎందుకో ఈ పాట సరే లేకపోతే ఇంకోటి ఏదో కలగంటి అనే పాట ఏదో కీరవాణి రాగంలో, ఆ రాగంలో ఉంటే అది ఆ పాట ఆయనకు బాగా ఇష్టం అంట. శివశక్తి దత్త గారి పెద్ద ఆయన, చాలా ఆయనకి చాలా ఇష్టమైన పాట. నాన్నగారి దగ్గరకు వచ్చి మాస్టర్ గారు ఇది ఏ రాగం ఏంటి నన్ను బాగా హాంట్ చేస్తుంటే అప్పుడు నాన్నగారు చెప్పారు, నాకు కొడుకు పుడితే మటుకు ఈ రాగం పేరు పెట్టుకుంటారు, కొడుకు కానీ కూతురు ఎవరు పుట్టినా ఈ రాగం పేరు పెట్టుకుంటాను. అప్పుడు కీరవాణి గారికి ఆ పేరు పెట్టారు. ఇది చాలా మంది తెలియదు. అది ఏముంది, ఆయన కూడా మంచి సక్సెస్ఫుల్ కంపోజర్ అయినా. సార్ నాన్నగారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వీరగంధం వెంకట సుబ్బారావు గారిని మొట్టమొదట అమెరికాకు వెళ్ళినటువంటి హరికథ విద్వాంసుడు. నాన్నగారు వెళ్ళిన తర్వాత నాన్నగారికి సన్మానం ఏదో ఉంది, నాన్నగారి కచేరీ ఉందట. అయిన తర్వాత నాన్నగారు కూర్చుని ఉన్నారు, వారి హరికథా గానం ప్రారంభమైంది. పక్క వాయిద్యం వైలిన్ మాత్రమే ఉందట. నాన్నగారు వారికి ఉన్న రాగ జ్ఞానానికి వాటికి నాన్నగారే ముగ్ధులయ్యి నేను వచ్చి హార్మోనియం పక్క వాయిద్యంగా వాయిస్తాను. నాన్నగారు వెళ్ళి హరికథ మొత్తం గజేంద్ర మోక్షం హరికథ నాన్నగారు మొత్తం హార్మోనియం వాయించారన్న విషయం వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఎన్నిసార్లు చెప్పుకుంటారో మాతో, మేము ఎన్నిసార్లు వినుంటాము. ఎస్ రాజేశ్వరరావు గారు వచ్చి హార్మోనియం నా హరికథ అంటే ఎదుటి వ్యక్తిలో విద్వత్తు ఉంది అంటే ఎస్ రాజేశ్వరరావు గారు వారిని గౌరవించేటటువంటి తీరు అది ముగ్ధుల్ని చేస్తుంది. నాన్నగారికి 72 మేళకర్త రాగాలు ఇష్టమైన రాగం ఆభేరీనా భీంప్లాస్ ఆభేరి ఒకటే. ఆభేరి మనకు హిందుస్థాన్లో భీంప్లాస్ అంటాం. దాంట్లో ఎన్ని పాటలు చేసినా ప్రతి ఒక్కరికి ఎక్కేస్తుంది. ఆ రాగం అంత సింపుల్గా ఉంటుంది.
సింపుల్గా ఉంటుంది, మళ్ళీ దాన్ని కంపోజ్ చేసి మళ్ళీ కాంప్లికేటెడ్ ఉంటుంది, పాడలేం. అంత మంచి గొప్ప రాగం. నాన్నగారు ఎన్నో పాటలు చేసేది దాంట్లో. 72 మేళకర్త రాగాల్లో భీంప్లాస్ అంటే మనకి ఉత్తరాదికి వెళ్తే భీంప్లాస్ అంటాం, దక్షిణాదిలో అభేరి అంటాం. ఈ రాగం అంటే ఎక్కువ ఇష్టం అని విన్నాను. నాన్నగారికి ఎక్కువగా కళ్యాణి, మోహనం, ఏది ముట్టుకున్నా ఆ రాగాలు వచ్చి కూర్చుంటే ఆరమని పెట్టారు. నాన్నగారు రాయసరావు నన్ను వాడు అలా ఉంటుంది. అంటే హార్మోని వాయిస్తుంటే నాన్నగారు మై గాడ్, అటువంటి ఆ ఫ్లూయెన్సీ, ఆ పట్టు నేను ఎక్కడ వెళ్ళలేదు, చూడలేదు. ఒక రాగం ఇంకో రాగానికి ఆటోమేటిక్గా బ్లెండింగ్, అది సాధన అండి. చిన్నప్పటి నుండి అదే చెప్పాను, ఆదిభట్ల నారాయణ దాస్ గారు, తర్వాత ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, సారీ, అక్కడ నుండి నేర్చుకొని ఎంతో సాధన చేసిన తర్వాత హిందుస్థానీ కూడా కలకటాకి వెళ్ళి మా తాతగారు తీసుకునే వాళ్ళని సన్యాసిరాజు గారు తీసుకుని సాధించి ఎంత కష్టపడ్డారో, ఎన్ని నేర్చుకున్నారో వాళ్ళ మహానుభావులు. వాళ్ళ దగ్గర మేము ఒక దూసి కూడా పనికిరాం. కానీ వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలు ఈరోజు నాకు, నా కుటుంబానికి, మా ఎంటైర్ మా రాజేశ్వర గారి కుటుంబానికి అందరూ మేము సుభిక్షంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన సాధన. స్వరరాజేశ్వర నిలయంలో స్వరరాజేశ్వర నిలయం, అందుకే నాన్నగారి పేరు పెట్టుకున్నాం. ఆయనకైనా అల్టిమేట్గా ఎవరున్నారు అంతే. అలాగా అంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయనకి నేనంటే అంత ప్రేమ. సార్ విప్రనారాయణ గురించి, ఆ సంగీతం గురించి, నాకు పాలించుర రంగా చాలా ఇష్టం. నాకు అసలు ఏం రాజా గారు మొత్తం విప్రనారాయణ మొత్తం అన్నీ ఏం రాజా గారే ఆలపించారు. విప్రనారాయణ, భక్త ప్రహ్లాద, మల్లీశ్వరి, వీటి గురించి చంద్రలేఖ తమిళం, వీటి గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? దీన్ని ఒక ఎపిక్స్ సంగీతంలో భారతదేశం ఈయన ఎపికల్ మ్యూజిక్స్. అది ఒక సాలు రాజేశ్వర ఒకటే చేశాడు, ఒక సౌత్ ఇండియన్గా. తర్వాత నార్త్ ఇండియన్లో నౌషాద్ అలీ ఆయన ఒకటే చేయగలిగాడు, వీళ్ళిద్దరే. తర్వాత మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఎంత ఉన్నా కూడా ఈ సాధన చేసి ఇంత అంటే అంత సంగీతాన్ని ఎలా 72 మేళకర్తలేనే కాదు, టోటాలిటీ సంగీతంలో సారాంశాన్ని అంతా ఒక దగ్గరికి చేర్చి మ్యాక్సిమం పెట్టింది సాలు రాజేశ్వర గారు, నౌషాద్. తర్వాత నాన్నగారి తర్వాత పెండియాల గారు, ఘంటసాల వాళ్ళు ఆదినారాయణరావు ఆఫ్ కోర్స్. అంటే ఘంటసాల గారితో మెయిన్ అక్కడ క్లాసికల్. ఆదినారాయణరావు కొంచెం నార్త్ ఇండియన్, ఇది కొంచెం సలీల్ చౌదరి గారు, ఇలా కొన్ని ఉండేది ఆ ప్రభావం. బట్ వీళ్ళు ముగ్గురు మటుకు ప్యూర్ క్లాసికల్. వాళ్ళలో నాన్నగారు అల్టిమేట్ అథెంటిసిటీ, సాధికారత అంటారు. ఎందుకు హిందుస్థానీ కూడా నేర్చుకున్నాడు కాబట్టి. శాస్త్రీయ సంగీతం దగ్గర ఆగిపోవాలి. కర్ణాటక సంగీతం కాకుండా హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవటం వల్ల ఈ రెండింటిని మేళవించి ఆయన చేసే పాటల్లో అదే గిమిక్ అన్నమాట. అది ఎవరికి లేదు, వేరే ఎవరికి ఆ స్టాండర్డ్స్ లేదు. ఏమనుకోకండి దయచేసి, ఎవరిని విమర్శించి మాట్లాడటం కాదు. ఒక కంపోజర్గా మా తండ్రి గారు నేను చెప్పడం కాదు, వారి పాటల్లో అది తెలియని మత్తు ఉంటుంది. ఆ స్వరాలు ఏంటో నాకు అర్థం కాదు. ఒకసారి ఎక్కడి నుండి ఏ రాగం వచ్చి పడుతున్నా అర్థం కాదు అసలు. బట్ ఒళ్ళు పులకరిస్తుంది అనిపిస్తుంది సడన్గా. ఎవరికి పామరుడు కూడా ఇలా రిలాక్స్ వినేవాడు ఇలా లేస్తాడు, అలా ఉంటుంది. అలాగే నాన్నగారు ప్రయోగాలు చేశారు అన్నీ. ఇప్పుడు మల్లీశ్వరి జరుగుతున్నప్పుడు బిఎన్ రెడ్డి గారి ఆత్మకథలు చదివాను సార్. 4 సార్లు అలిగి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు. అంటే మేము టూ మచ్గా ఇన్వాల్వ్ అవుతున్నామని తర్వాత అర్థమైంది మాకు. ఆయన అలా ప్రశాంతంగా ఆయన ఒంటరిగా విడిచిపెట్టేస్తే, అలా విడిచిపెట్టబట్టే నాన్నగారికి ఇష్టమైన పాట ఇప్పటికీ ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే పాటే కదా నాకు ఇష్టం అని చెప్పారు రాజేశ్వర. మనందరికీ కూడా ఇష్టం. నాన్నగారే కాదండి సార్, ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక సంగీత దర్శకుడికి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే మంచి సంగీతం వస్తుంది. ఊరికి మనం కూర్చొని ఇన్వాల్వ్ అయ్యి ఆ పాట వినిపించి ఇలా కొట్టు అలా కొట్టు ఇలా కొట్టు అంటే మొత్తం పోతుంది. అలాగా ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, ఆయన మ్యూజికే చేస్తాడు. అక్కడ కూర్చొని ఇక్కడ ఇది మార్చు, అలాగే కాళ్ళ మీద కాళ్ళు కూర్చొని ఇది కొట్టు, ఈ చరణంలో ఈ లైన్ మార్చు, అనుపాలు తీసి ఇక్కడ పెట్టు, ఎన్ని దొబ్బదు అక్కడ. ఓపెన్ అసలు ఇళయరాజా అక్కడ కూర్చోబెడతాడు మనుషులు ఎవడైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే పక్కన కూర్చొని ఏంటి కావాలి అంతే, ఒకటే ట్యూన్. అంతగా ఆయనకి అనిపిస్తే 2 ట్యూన్లు చేసి ఇస్తాడు. మీకు అదృష్టం. అలా మేము చేయలేదే, మేము చేస్తే మమ్మల్ని తీసి పారేస్తారు. మనం తెలుగు వాళ్ళు కదా, మనం
అంతే కదా సార్. అది తమిళియన్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయించుకున్నారు అది. అందువల్ల ఆయన సొంత మ్యూజిక్ ఇవ్వలేదు. మేము సొంత మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాం, కుదరలేదు. ఓపెన్గా చెప్తున్నా, ఎన్నో రకాలు ఎన్నో ప్రయత్నాలు చేసాం. కానీ తర్వాత మాకు అర్థమైంది, ఈ కమర్షియల్ ట్రెండ్ ఇది బెస్ట్, ఏ గొడవ ఉండదు వీళ్ళకి ఈజీ మెథడ్. ఒక ఫార్ములా డైరెక్టర్స్ వీళ్ళందరూ ఫార్ములా డైరెక్టర్స్, ఫార్ములా మ్యూజిక్కే మేము చేసాం. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ సూపర్ హిట్ అవ్వాలంటే ఇది ఈ ట్రెండ్ కావాలి, జనాలకి ఇది కావాలి, మనం వీళ్ళకి ఈజీగా ఉంటుంది అని ఉద్దేశం. మ్యూజిక్లో ఎన్నో రకాలు చేయొచ్చు, ఎన్నో కొత్త కొత్త బీట్స్తో చేయొచ్చు. అన్లిమిటెడ్ మ్యూజిక్ ఇస్ అన్లిమిటెడ్. కానీ ఎంత కావాలో అంతే తీసుకోవాలి. తపస్సులో మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత గొప్ప పాటలు ఇచ్చారా? తపస్సు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు ఇది మన ఇది తారక రాముడు స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత మ్యూజిక్ వచ్చింది. డైరెక్ట్ పెట్టి కూర్చున్నాడు అంతే, గోవింద గోవింద. స్వేచ్ఛ ఉంది కాబట్టి అందమా ఇవాళ పాడుకుంటున్నాను. స్వేచ్ఛ ఉంది కాబట్టి అంత మంచి మ్యూజిక్ వచ్చింది. ఏది బ్యాక్గ్రౌండ్ అంటే ప్రెజెంటేషన్లోనే కొత్తదనం. కొంతమందికి ఆ కొత్త ప్రెజెంటేషన్స్ ఒప్పుకోరాళ్ళు, వాళ్ళకని ఒక ఫార్ములా ఉంటుంది, అందువల్ల ఆ ఫార్ములాలో చేసేస్తాను నేను. మళ్ళీ ఎక్కడ నేను మార్చుకుని ఎక్కడ కూర్చోవడం, వాళ్ళకి నచ్చే విధంగా చేసేస్తాను. దాంతోపాటు మన ఆడియన్స్కి ఎక్కాలి, నాకు నచ్చాలి, ఇన్ని రకాల ప్లాన్ చేసుకొని అలా చేసాం అని మా ఆడియన్స్ ఆదరించారు. మొన్న గోవింద పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని చూసేలాగా, చివరికంటూ చూసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. థీమ్ మ్యూజిక్ పట్టుకున్నారు మీరు. మీకు ట్రెడిషనల్ గోవింద 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 బ్రాస్ సెక్షన్ ట్రంపెట్ అంటే దాంట్లో అదంతే అలా పుట్టేస్తుంది. ఒకసారి ప్రొడక్షన్ మేనేజర్ ఎవరు నాన్నగారిని సంగీత చర్చలకి ఉన్నపళంగా తీసుకురమ్మని చెప్పారంట. ఆయన చక్కగా తలంటుకొని కూర్చుని ఉన్నారంట. ఉన్నపళంగా తీసుకురమ్మన్నారంటే అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంత ఎందుకు సార్ అలా ఉండేవారు? అంటే ఆయనకి అదే చెప్తున్నా కదా, ఈజ్ నాట్ మెంటల్, అంటే మెంటల్ కేసు కాదు, ఆయన నేచర్ పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్ట్ అంటే వీళ్ళకి ఇలాగా వీళ్ళు ఇది అంటే ఒక గౌరవం ఇవ్వాలిగా. విద్వాంసుడు నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. గౌరవం కూడా మాస్టర్ గారు మీరు ఆటో బట్టన్ వచ్చేయండి పలానా ఏంటిది, నాకు కూడా నచ్చదు. ఎవరిని అలా చెప్తే నాకు ఇప్పటికీ నచ్చదు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుందిగా. ఆయన ఒక పెద్ద విద్వాంసుడు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా. కార్లో ట్యాక్సీలో వచ్చేయండి, ఆటోలో వచ్చేయండి అనడం ఏంటిది? మ్యూజిక్ డైరెక్టర్ అంత లోకువా? సరస్వతి కదా సార్, సంగీత సరస్వతి. అది తప్పు కదా, చాలా తప్పు. కానీ నేను వాళ్ళని ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళకి తెలియదు హౌ టు హ్యాండిల్ ఒక పెద్ద, వాళ్ళకి స్టేటస్ తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఈ షూటింగ్లో వాళ్ళకి ఇచ్చేది ఇలా ఉంటారు ప్రొడక్షన్ మేనేజర్. వీళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్కి ఒప్ప చెప్పకూడదు. ఇది డైరెక్టర్ అనేవాళ్ళు లేకపోతే ప్రొడ్యూసర్, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ఇంటిమేట్ చేయటం కానీ ఇన్ఫార్మ్ చేయటం కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి. అవును, అలా ఉండేది ఆ రోజు. ఏం చేయటం మరి అంటే నాన్నగారికి అది నచ్చదు. కొన్ని అలా రమ్మన్నారా, సరే ఇలాగ వస్తానని బయలుదేరి వెళ్ళి ఆటో అడిగారు. ఆటో సెంట్రల్ స్టేషన్లో ఉంది. ఇక ట్యాక్సీ పట్టుకుని ఆటోకి వెళ్ళి అక్కడ ఆటో పట్టుకొని కావాలని వాళ్ళకి తెలియాలి కదా, ఆటో కోసం ట్యాక్సీలో వెళ్ళి ఆయన వాళ్ళకి తెలియాలని, ఇది ఊరికి కావాలని కాదు, వీళ్ళకి తెలియాలి ఏంటి. అప్పుడు వాళ్ళు తెలుసుకుని తర్వాత నెక్స్ట్ నుండి కారు పంపించి చాలా గౌరవంగా చూసుకున్నారు నాన్నగారు. అలా ఇప్పుడు కాలం అటు అయిపోయింది. ఎవరితో గౌరవం పొందాలంటే ఇన్ని రకాలుగా చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానివ్వండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎవరు ఒప్పుకోడండి. ఎవరికన్నా అది ఏ పని చేస్తున్నప్పటికైనా మనం గౌరవం ఇవ్వాలి. అది లేదు కొన్ని ప్లేసెస్లో. దట్స్ వాట్. దానివల్ల ఇవాళ ఇన్ని అంతరాలు అన్నీ జరుగుతాయి సార్. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎలాగో ప్రేమించాం, అది పోయింది. ఆ జ్ఞానం అనేది ఎప్పుడో పోయింది, గాలికి ఎగిరిపోయింది మొత్తం, అవుట్. ఒకరికొకటి చూసి ప్రేమించుకోవటం, ఆప్యాయంగా పలకరించుకోవటం, మాట్లాడుకోవటం. ఇలా ఈడు వెళ్ళిపోతే ఈడి గురించి ఆడు 10 మందికి చెప్తాడు, ఆడు వెళ్ళిపోతే ఈడి గురించి ఆడు 10 మంది చెప్తాడు. ఇది కాలం. ఏమవుతుంది ఇలా ఈ కాలం? ఏమవుతుంది? సమాజం అయిపోతుంది. మనుషుల్లో ప్రేమ లేక, ఆప్యాయత లేక ఎంతసేపు వేరే రకం అయిపోయింది. మాట్లాడితే వేరే మనం హ్యాపీగా చేసుకుంటాం. బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆర్కెస్ట్రేషన్ విషయంలో ఇళయరాజా గారితో సరిసమానంగా రాజ్కోటి ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నారు, వీళ్ళతో చేయించుకోండి ఆ సంగీతం అని చెప్పినా మన తెలుగు నిర్మాతలు వెళ్ళి ఇళయరాజా గారి వెంట పడేవాళ్ళు. నాకు అది అర్థమయ్యేది కాదు అని బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పారు. అంటే ఇవాళ విన్నా పాటలు విన్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విన్నా, మీరు ఎక్కడ అంటే
మీ పారితోషికానికి ఇళరాజా గారి పారితోషికానికి సంబంధం లేకపోయినా అయినా మీరిద్దరూ ఆ వచ్చిన పారితోషికంలోనే మీరిద్దరూ చెరిసగం పంచుకోవాలి. కంపేర్ చేయను ఎంతో సాధన చేసి వచ్చిన మనిషి, చాలా గొప్ప సంగీత కళాకారుడు ఆయనతో కంపేర్ చేయడం కాదు. బట్ ఆయన ఉన్నప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత మాకున్న ఒక శైలి తెచ్చుకోవాలి. అవును, ఆయన మా మ్యూజిక్ పవర్ విని వెనక్కి వెళ్ళాడు. ఇది మటుకు వాస్తవం అని చెప్తాను, అందరి ముందు చెప్తున్నాను సార్. మా మ్యూజిక్ విని ఇంకా అతని ఆనందాన్ని అర్థమైపోయింది. అంటే మాది అంత పవర్ఫుల్ బీట్, ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద సాంగ్ ఇస్ డిఫరెంట్. ఆయనది క్లీన్గా ఉంటుంది, క్లీన్ నోటేషన్ రాసి క్లీన్ థియరిటికల్గా మెలోడీస్ క్లీన్గా ఉంటుంది. ఇప్పటికీ ఆ పాటలు అంటే ఎంత బాగుంటుంది. మాదేంటి కొంచెం బీటు, డాన్సింగ్, కొరియోగ్రఫీకి, థియేటర్లో సౌండ్, దాన్నంతా ఊహించుకొని మనసులో పెట్టుకుని చేసిన పాటలే చిరంజీవి గారికి కానీ బాలకృష్ణ గారికి అందరికి. కానీ ఇవాళ కాలాన్ని నిలబడ్డాయి కదా, నిలబడ్డాయి. అది మిస్ కాకుండా చేసాం. అది వెస్టర్నైజ్ లేకపోతే పాట నిలవదు. మీరు రాగాలు పెట్టుకుని చేసాం అనుకో, అది అక్కడే అలా నాన్నగారి పాటలు వాళ్ళు ఓకే, అక్కడి వరకు ఆ జనరేషన్. మా జనరేషన్ వచ్చేసరికి అప్పటికి యూత్ వచ్చేసారు. అప్పటికి వాళ్ళ తగ్గట్టు చేయాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్తో చేయాలి. ఎలక్ట్రానిక్స్ మేము స్టడీ చేసాం, నేను రాజు చేసి రాజా గారు ఒక స్టైల్ ఉన్నా, మాది ఒక స్టైల్గా ఉంటుంది. అప్పుడు మా అందరు మాత్రం ఉండేవారు. మా పాట పవర్ఫుల్గా ఉంటుంది, నో కంపారిజన్. మా స్టైల్ ఆయన స్టైల్ అయింది, మా స్టైల్. కానీ మేము డామినేట్ చేసాం ఆయన మటు. తెలుగులో మేము చేసేసరికి ఆయన వెనక్కి వెళ్ళాడు. ఆయనే చెప్పాడు, రాజుకోటి చాలా బాగా చేస్తున్న వాళ్ళకి పొండరా మీరు నాకెందుకు వస్తారు తెలుగు వాళ్ళని. అందుకు ఇంటేవాడు ఆయన. మాకు వచ్చారు అలా కూడా. కేఎస్ రామారావు గారు వచ్చారు. కేఎస్ రామారావు ఇళయరాజా ప్రొడ్యూసర్ ఆయన. కేఎస్ రామారావు అవును, క్రియేటివ్ కమర్షియల్స్. ఆయన కూడా మా మాదిరికి వచ్చారు, రాజకోటి ఎదురుకు వచ్చాడు. అంటే ఆలోచించండి, అంటే ఆయన అంత లూజ్ ఇచ్చేసారు. రాజకోటి చేయించుకో. రాఘవేంద్రరావు రాజసింహం, ఇందుమతి చారుమతి వాటికి పాడుకుంటున్నాం. ఇవి చేస్తూ మీరు సాలూరు రాజేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి, సాలూరు రాజేశ్వరరావు గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని హిందుస్థానీ నేర్చుకున్నారు కాబట్టి కాలానికి నిలబడేటటువంటి సంగీతం ఇచ్చారు. నేను ఒకటే నేర్చుకున్నాను తెలుసా, ఆయన బ్లడ్ లో ఉంది నాకు. అవును, నేను నేర్చుకుంది. నేను ఇప్పటికీ నా పాటని ప్రెజెంటేషన్ అలా పగడ్బందీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. మీరు బావబావమరిదిలో బావలు సయ్యా చేసి అది ఒక ఇవాల్టికి అవుట్ స్టాండింగ్ కాలానికి నిలబడి వెంటనే మీకు మళ్ళీ ఎడిటర్ మోహన్ గారు మళ్ళీ శుభమస్తు సినిమాలో బావొస్తే నమస్తే మీకే మీలో కాంపిటీషన్, అది మీరే చెయ్యాలి ఆ పాట. శుభమస్తువా? శుభమస్తు, బావొస్తే అయ్యో శుభమస్తు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు, అద్భుతమైన బావొస్తే నమస్తే పాట మేము కంపేర్ చేసి చూసాం. అప్పుడు బావులు సయ్యా చేసి ఇమ్మీడియట్ సినిమా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మాకు ఏది హిట్ అవుతుంది, ఏది సూపర్ హిట్, ఏది ఫ్లాప్, ఏది తెలిసేది కాదు. ఆ 4 గోడల మధ్య ఉండేవాళ్ళం. పాట చేసామా, వెళ్ళిందా రీచ్. ఎవరో వచ్చి చెప్పారు, మీ పోటోళ్ళు వచ్చి సినిమా అదిరిపోయింది, ఆ పాట సూపర్ హిట్. అలాగనే మళ్ళీ భయం వేసింది. వాట్స్ నెక్స్ట్ అలా భయం వేసింది. అంటే ఇన్ని రకాల చేంజెస్ మ్యూజిక్లో ఒక్కొక్క రకాలు ఒక్కొక్కటి చేసిన ఇళయరాజా గారు చేసిన, మన నరసారెడ్డి గారు చేసిన సినిమా అది గీతాంజలి. అది 30 years అవును అవబోతుంది. ఆ సినిమా చూడండి, ఎందుకు ఆ మ్యూజిక్ అలా వచ్చింది. ఇట్స్ డైరెక్టర్ మణిరత్నం గారు. స్టోరీ ఏంటి, స్టోరీని బట్టి మ్యూజిక్ పుడుతుంది. అంత మంచి మ్యూజిక్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. కదా ఆ సందర్భాలు అడుగుతాయి. మల్లేశ్వరిలో ఏం పాటది, భానుమతి గారి పాట, మనసున మల్లెల ఎంత లోగా ఉంటుంది. అలాగే దీంట్లో గీతాంజలి ఒక పాట ఉంది ఏంటి, లోలో ఒక పాట ఉంటుంది ఏంటి, ఓ పాపాలి. ఆ సిచ్యువేషన్కి ఇదే సిచ్యువేషన్ ఇంకో డైరెక్టర్ చెప్పారు అనుకో, ఓ పాప లాలి కదా, నాకే ఓ పాప జింగి చిక్కి చిక్కి జింగ్ లాలి లాలి ఇలా చేయాలి. వీళ్ళకి అర్థమైంది, వీళ్ళకి బీట్ పడాలి. అక్కడ ఇళయరాజా ఆయన సొంత మ్యూజిక్ ఏం చేయాలో చేశాడు. డైరెక్టర్ తీసుకున్నాడు, పిక్చర్ వేసాడు. అక్కడ నాగార్జున కాదు, ఎవరు కాదు, హీరో కాదు, డైరెక్టర్ ఇట్స్ సబ్జెక్ట్ ఇస్ ద హీరో. అలా చేసిన సినిమాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి ఫ్రీడమ్ ఉండి ఇళయరాజా అనేటువంటి ఒరిజినల్ మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. మాకు తెలుగులో అవకాశం కలగలేదు, గట్టిగా చెప్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.